हर हर महादेव, हर हर महादेव। గుడ్ మార్నింగ్ గాయ్స్, దిండిగఢ్ మహాదేవ్ మందిర్కి వచ్చాను ఇవాళ. మహారాష్ట్రలో భివండిలో ఈ మందిరం ఉంది, మహాదేవ్ మందిర్. ఫైనల్లీ మందిర్కి వచ్చేసాం మనం గుడికి. ఇది గుడి అండి, ఇలా ఉంది గుడి. పైనుంచి ఇక్కడ వ్యూ చాలా బాగుంది. लेना भैया। ओके, आ जाओ आ जाओ, आराम से आ जाओ। सुमेश तुम नहीं आ पाएगा। हर हर महादेव, हर हर महादेव। అవన్నీ కంపెనీలు, ఇవన్నీ ఇండ్లు, బిల్డింగ్లు. సిటీకి కొంచెం దూరంలో ఉంది. हमें यहाँ आने की बहुत खुशी है। भोले बाबा का दर्शन हो गया। हम सभी लोग आए हैं दर्शन करने। हम कई दिन से सोच रहे थे आने के लिए, आज इन लोग को लेकर आ गया। आप यहाँ से बहुत बहुत आपका आ जाएगा, वीडियो आ जाएगा आपका. పోతే కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మనం వెళ్తున్నది భైరవనాథ్ మందిర్కి. మనం వచ్చేటప్పుడు అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్. ఇట్లకి వెళ్తే ఇక్కడ నుంచి మనం శివుని దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు భైరవనాథ్ మందిర్ వస్తుంది. నుంచి ఈ ప్లేస్ నుంచి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవులు ఇక్కడ మేతేస్తున్నాయి.
ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి మనం కిందికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంచి ప్లేస్ ఇది, ఎక్కువ క్రౌడ్ ఉండదు. వర్షాకాలంలో బయట ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది, చాలామంది వస్తారు తిరగడానికి. వాళ్ళ ఇంకా సండే అయితే ఇంకా చాలామంది వస్తారు. ఇక్కడ సండే అయినా ఇంత తక్కువ మంది ఉన్నారు, నార్మల్ టైంలో అయితే ఇంకెవరు ఉండరు ఇక్కడ. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, కానీ ఎప్పుడు వీడియో చేయలేదు కాబట్టి మళ్ళీ మీకు చూపించడానికి వస్తున్నాను. వెనకాల ఎవరు లేరు, ముందుకు ఎవరు లేరు. ఒక్కడే వెళ్తున్నా. వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు చూస్తున్నా, వాళ్ళు కూడా వస్తారు ఇక మెల్లగా. ఆజాओ ఆజాओ. చాలా నెమ్మదిగా వెళ్ళాలి, మొత్తం పాకురుంది, మొత్తం గ్రీన్ జారి పడితే బొక్కలు మళ్ళా అతుకోవడానికి మళ్ళా షూ అయితే వేసుకొని నడుస్తున్నా. ఎంటర్కాయ రిస్క్ ప్లేస్ అయితే ఏం కాదు, చాలా సింపుల్గా మనం వెళ్ళి రావచ్చు. చాలామంది వ్లాగ్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ చాలామంది ప్రాణాలు పోయాయి. రిస్క్ చేసి వీడియోలు చేస్తారు కదా, మనము అట్లా మాత్రం చేయదు. మహారాష్ట్రలో అయితే చాలామంది చనిపోయారు, ఎందుకంటే చాలా హైట్ మీద ఉంటుంది ప్లేసెస్ అన్నీ, అంత సేఫ్టీగా ఉండవు. ఓన్లీ వర్షాకాలం మాత్రమే వచ్చే వాళ్ళే ఉంటారు, నార్మల్ టైంలో ఎవరు కూడా అవ్వరు కదా. అందుకే అక్కడ సేఫ్టీ అనేది చేసి ఉంటారు అంతా. మనమే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచేనా, ఇటు నుంచే వెళ్దాం, నెమ్మదిగా వెళ్తే అయిపోతుంది. ఇక్కడ ముండ్లు ఇక్కడ అది పట్టుకున్నా ఇట్లా. అక్కడి నుంచి వచ్చా, అటు ఇటు నుంచి వెళ్ళి అటు పై నుంచి వచ్చాను. రావడానికి ఏం ఇబ్బంది లేదు, దిగడానికి తొందరగానే దిగుతాము, కానీ ఎక్కడానికే ఉంటుంది, చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. అంటే సైలెంట్గా ఉంటుంది మొత్తం ప్లేస్ మొత్తం. ఇటు నుంచి వచ్చా, అటు నుంచి పై నుంచి కిందికి మాత్రం వచ్చా.
ఒక మందిర్ వచ్చింది, గుడి భైరవనాథ్ మందిర్. దర్శనం చేసుకొని మనం అక్కడికి ముంగడికి వెళ్దాం. మొత్తం ప్లేస్ ఇది. ఇక్కడ చిన్నోడేమో చేస్తుండే. क्या कर रहा है भाई? हाँ? अच्छा, दिया दिया धो रहा है. షూ ఇప్పిస్తా. భైరవనాథ్ మందిర్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకుని వచ్చేస్తా. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను నేను. ఇక్కడ ఇంతకుముందు ఉన్నంత వాటర్ అయితే లేవు, కాకపోతే ప్లేస్ మాత్రం చాలా బాగుంది. గుడి భైరవనాథ్ మందిర్ దర్శనం అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి దిగాలి. కొంచెం జారితే మాత్రం చాలా బాగుండదు, పడితే అంతకన్నా బాగుండదు. అక్కడ కిందికి వెళ్ళి చూద్దాం. మనం బ్యాక్ సైడ్ దిగాం కదా, అక్కడి నుంచి కూడా రోడ్ ఉంది. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే చోటు అక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళ ఇంటికి. నాకైతే మళ్ళీ ఇక్కడనే వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ ఇటే వెళ్ళాలి. నాకు నేను ఉండదు అక్కడ. సౌండ్ మాత్రం చాలా బాగుంది. పైకి కలంతా దిగడానికి మాత్రం 15 నిమిషాలు పట్టింటుంది. 10-15 నిమిషాలు. ఇప్పుడు ఎక్కేసరికి నాకు చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఎక్కాలి ఇప్పుడు. ఇటు నుంచే ఇటు నుంచే. ఇంతవరకు వచ్చేవారికి దమ్ము వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఓకే, త్వరగా అయితే ఎక్కాలి. చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి. దిగడానికి మాత్రం 15 నిమిషాలు పట్టి ఉంటుంది, తక్కువలో తక్కువ. కానీ ఎక్కడానికి మాత్రం చాలా టైం పట్టేటట్టుంది.
వెనకాల కనిపిస్తుంది వచ్చా ఎంత కింది నుంచి పైకి ఎక్కుతున్నాను. నా వెయిట్ తక్కువ, ఈజీగా ఎక్కేస్తున్నాను. కాకపోతే వెయిట్ ఉన్న వాళ్ళైతే చాలా కష్టం. నాకింత దమ్ము వస్తుంది, ఆగకుండా ఎక్కుతున్నా. అమ్మ, ఇప్పుడు అందరు గుర్తుకొస్తారు. అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, అమ్మ. ఆరాంకి ఎక్కేసాను. అక్కడి నుంచి రావాల్సింది. ఇక్కడ కొంచెం హైట్ ఎక్కువ ఉంది, కిందికి చూస్తే ఎక్కేసా. हो एकटाच. अजून काय खालती नाही होता ना? एवढाच होता ना? एवढा वरती गेलता का मंदिराला? हा, मंदिराला पहिले गेलतो. तिकडे खालच्या बाबू तुझी पॅन्ट फाटली ती घे बी ब्लॉग मध्ये आम्हाला पण घे. हो या, व्हॉट्सअप गाइस, एक मिनिट. ओम नमो पार्वती तुम्ही पण या. बोले ओम नमो पार्वती पते हर हर महादेव. शंभो शंकरा, शंभो हर हर महादेव, हर हर महादेव. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.